రాష్ట్ర యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర యువత భవితకు వేదిక కానుంది. ఈ సదస్సు ద్వారా 410 ఒప్పందాలు, 9.76 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ సిఐఐ సదస్సులో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం. సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 200 మంది భారత అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాక్థాన్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ విశాఖ సిఐఐ సదస్సు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి స్వామి తెలిపారు. ఈ నెల 14-18 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ ఉన్నారు. దీనిలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపుగా మనం ఇక్కడ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఉన్నాం. ఇక్కడ 7.5 లక్షల ఉద్యోగాల కల్పనగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ 410 ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం. కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపనలు కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకి యువత కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఇది మనకి ఈ పరిశ్రమలు తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, మిగిలిన మంత్రులు కూడా విదేశాలకు వెళ్ళి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు వస్తున్నారు, విదేశీ ప్రతినిధులు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం. యువతకి భవిష్యత్తు కోసం ఇది ఒక వేదిక కాబోతూ ఉంది. ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన కోసం ఈ విశాఖలో జరిగే సిఐఐ సదస్సుని మనం నిర్వహిస్తబోతామని చెప్పి నేను తెలియజేస్తానండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.